ఏమండి ఎల్లుండి పార్టీకి వెళ్ళాను, నాకు బట్టలు లేవు, షాపింగ్కి వెళ్ళొస్తాను. అన్ని వందల డ్రెస్లోనే ఒక్కటి కూడా బాగాలేదా? ఆల్రెడీ ఒక ఇంటికి వేసుకుని వెళ్ళొచ్చింది, వేరే వాళ్ళ ఇంటికి వేసుకుని వెళ్తే ఏం బాగుంటుంది చీప్ గా. అనవసరమైన ఖర్చులు పెట్టొద్దని పిల్లలకి చెప్పాల్సింది పోయి నువ్వే ఖర్చులు పెడితే ఎలా? సరే సరే బాయ్. నానా, నా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాను, ఒక 10,000 ఇవ్వవా? 10,000? ఎందుకమ్మా? అదేదో ముచ్చట పడుతుంటే ఇవ్వకుండా అదెందుకు ఇదెందుకు అంటారేంటి? నా బ్యాగ్ లో ఉంటాయి, తీసుకోనా? ఎందుకు ఏంటి అని అడగకుండా ఎంత అడిగితే అంత ఇవ్వడమేనా? ఇలా అయితే దానికి డబ్బులు వాల్యూ ఎలా తెలుస్తుంది? తీసుకునేదేదో ఐఫోన్ తీసుకోవచ్చు కదా. నా యూసేజ్ కి ఈ ఫోన్ చాలు. యూసేజ్ తక్కువనా, ఐఫోన్ కాస్ట్ ఎక్కువనా? ఎందుకంటే అంత పిసినాడతనం? ఈ డబ్బులని దాచి ఏం చేస్తారు? ఏమన్నావే పిసినాడతనవా? నువ్వు పెద్ద రాణి రక్తప్రభవు. మరి ఒకప్పుడు కాలేజీకి 3 జతల బట్టలు తిప్పి తిప్పి వేసుకున్న నువ్వు, హవాయి చెప్పులు తెగిపోతే కుట్టించు వాడుకున్న నువ్వు, ఈ రోజు కట్టిన బట్ట మళ్ళీ కట్టవు. ఈ భోగమంతా నీకెక్కడదే? నా తమ్ముడు, అదే మీ నాన్నేమైనా శ్రీకృష్ణదేవరాయలా నీకేమైనా అఖండ సామ్రాజ్యం సారలో రాసి ఇచ్చేశాడా? ఊరుకోండి పిన్ని గారు. నువ్వు ఉండు నాయనా. ఇలా అడ్డు అదుపు లేకుండా ఖర్చులు పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున ఎక్కడి నుంచి మొదలయ్యారో అక్కడికే వెళ్ళిపోతే నువ్వు బతకగలవా, నీ పిల్లలు బతకగలరా? ఈ రోజు స్తోమత ఉంది కదా అని మీ పిల్లలు అడిగిందల్లా ఇచ్చేస్తుంటే రేపు పొద్దున వాళ్ళకి మీరు ఎంత ఇచ్చినా అదంతా బూడిదలో పోసిన పన్నీరే. నీ భర్తది పిసినాడతనం కాదమ్మా, జాగ్రత్త. రేపు పొద్దున మీరిద్దరు లేని రోజును కూడా మీ పిల్లలు ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం రాకూడదన్నదే అతని తాపత్రయం. నీ భర్త ఒక్కడే కాదమ్మా, జీవితంలో కష్టపడి పైకొచ్చిన ప్రతి మధ్యతరగతి మగాడు డబ్బుల గురించి ఇలాగే ఆలోచిస్తాడు, ఇలాగే జాగ్రత్త పడతాడు. సారీ అండి.